హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వ్లాగ్లో అయితే హాస్పిటల్లో ఒక పేషెంట్కి బిల్లింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ బిల్లింగ్ ప్యాటర్న్ ఏ విధంగా మనకి ఛార్జ్ చేస్తారు, దాంట్లో ఎలా ఉంటుంది ప్యాటర్న్ అన్నది ఈజీగా మీకు అర్థమయ్యేలా ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక హాస్పిటల్కి మనం వెళ్తే ఫస్ట్ ఓపీడీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ డాక్టర్ చూపించుకోవడానికి వెళ్తే కన్సల్టేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు చూసిన తర్వాత ఏదైతే ఓపీడీ బేస్లో కొన్ని టెస్టులు చేయించుకోవాలి అని అంటారో ఆ బిల్లు మనం పే చేస్తాం కదా, దానికి ఓపీడీ బిల్లింగ్ అంటే ఓపీడీ బేసిస్ అని అంటారు. అదే కాకుండా ఓపీడీ అయిన తర్వాత ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత ఏదైనా ఆ టెస్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి అడ్మిషన్ అవుతాం కదా, అడ్మిషన్ అయిన తర్వాత ఏదైతే మనకి బిల్ అవుతుంది కదా, ఛార్జ్ చేస్తారు, దానికి ఐపీ బిల్లింగ్ అంటే ఇన్ పేషెంట్ బిల్లింగ్ అని అంటారు. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మన ఓపీడీ బేస్లో అవుట్ పేషెంట్గా వెళ్తే దానికి ఓపీడీ బిల్లింగ్ అండ్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అని అంటారు. అదే కాకుండా ఎమర్జెన్సీగా ఏమైనా మన హాస్పిటల్లో ఎనీ ఫీవర్ కానీ ఏదైనా సర్జరీ కానీ రిలేటెడ్లో మనం అడ్మిషన్ అయితే దానికి ఇన్ పేషెంట్ బిల్లింగ్ అని అంటారు. సో ఓపీడీ అయితే మన ఏ టెస్ట్లు అవుతున్నా ఏంటి అన్నది మనకి బిల్లింగ్ చేసి మనకి మనీ పే చేస్తాం, మనకి బిల్ ఇచ్చేస్తారు. అదేవిధంగా ఐపీడీ విషయానికి వస్తే మనకు జరిగిన ట్రీట్మెంట్ మొత్తం ఇన్ పేషెంట్ బిల్లింగ్లో వాళ్ళు ఎంటర్ అంటే వాళ్ళ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో బిల్ అయితే అవుతుంది మన దగ్గర. ఆ బిల్లింగ్ తగ్గట్టుగా మనకి బిల్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఐపీ పేషెంట్ విషయానికి వస్తే కొన్ని ప్యాకేజెస్ అయితే ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా మీరు వినే ఉంటారు ఈ సర్జరీకి ఇంత ప్యాకేజ్ అవుతుంది అని, లేదనుకుంటే ఈ సర్జరీకి ఇంత అవుతుంది అని అంటే మీరు వినే ఉంటారు. సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఓపెన్ బిల్లింగ్ అండ్ ప్యాకేజ్కి అర్థం ఏంటన్నది మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ బిల్లింగ్ అంటే ఒక పేషెంట్ 5 రోజులు ఉన్నాడంటే డే 1 నుంచి డే 5 వరకు ఏదైతే తనకి చిన్న మెడిసిన్ నుంచి, టెస్ట్ నుంచి, డాక్టర్ ఫీజు నుంచి, రూమ్ రెంట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా యాక్చువల్స్ అంటే ఎంత అయితే అంత ఎంఆర్పి. ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, కొన్ని థింగ్స్ తీసుకుంటాం కదా, దాంట్లో ఎంఆర్పీలు ఉంటాయి. ఎంత అయితే అంత అలా మనకి సీరియల్ నెంబర్ వైజ్గా మనకి వచ్చేస్తుంటుంది ఐటమ్స్. సో అది టోటల్గా వస్తుంది. సో టోటల్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది ఓపెన్ బిల్లింగ్ టైప్ అనమాట. అదే విధంగా డే 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 5 రోజులు ఉంటే 5 రోజుల్లో ఏ సర్వీస్ అయినాయి అన్నవి ప్రతిదీ కూడా యాక్చువల్స్, దానికి ఓపెన్ బిల్లింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్, ఒక పేషెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీకి అడ్మిట్ అయ్యారు అనుకోండి. సో ఆ పేషెంట్ ఒక 10 రోజులు ఉండాలనుకోండి, ఆ 10 రోజులకి ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ ప్యాకేజ్ ఓకే, ఈ 10 రోజులకి డాక్టర్ ఫీజు, మెడిసిన్స్, రూమ్ రెంట్, టెస్ట్లు, నర్సింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ అంటే ఒక 3 లక్షలు అలాగా పెడితే దానికి ప్యాకేజ్ అని అంటారు. అంటే ఈ సర్జరీకి మీరు ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే ఇది ప్యాకేజ్. అంటే అది ఓపెన్ బిల్లింగ్ చేస్తే బహుశా అది 4 lakhs or 5 lakhs రావచ్చు, ఏదైతే మీకు ఐటమ్ వైజ్ చేస్తే. బట్ కొంతమంది అంటే కొన్ని సర్జరీస్కి ప్యాకేజ్ అని పెడతారు, దానికి ప్యాకేజ్ అని అంటారు. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఓపెన్ బిల్లింగ్ అంటే ఏదైతే యాక్చువల్స్, సో లైన్గా అంటే ఒక్కటి కూడా ఇది లేకుండా లైన్ ప్రతిదీ బిల్ అవుద్ది యాక్చువల్స్, దానికి ఓపెన్ బిల్లింగ్ అని అంటారు. ప్యాకేజ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ సర్జరీకి, ఓకే ఈ సర్జరీకి ఓపెన్ బిల్లింగ్ అయితే ఒక 5 lakhs వస్తుంది లైన్ ఐటమ్, బట్ మీకు ప్యాకేజ్ లాగా 3 lakhsకే మేము సెట్ చేసాము అని హాస్పిటల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి ప్యాకేజ్ బిల్లింగ్ అని అంటారు. సో హోప్ యూ గైస్ మీకు అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఓపీడీ అండ్ ఇన్ పేషెంట్ బిల్లింగ్ గురించి క్లియర్గా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.